అంగన్వాడీ కేంద్రాలకి ప్రమోషన్ ఇవ్వబోతున్నారట. ఇదొక అద్భుతమైనటువంటి అవకాశం వాళ్ళకి. ఏదైతే తాజాగా అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి, మెయిన్ అంగన్వాడీ అని. అట్లాగే మెయిన్ హోదా ఇస్తారట. మినీ అంగన్వాడీలకి మెయిన్ అంగన్వాడీ అని. ఇలా మెయిన్ అంగన్వాడీ కేంద్రం అవ్వాలంటే అంగన్వాడీ కార్యకర్తలు 10వ తరగతి పాస్ అయి ఉండాలి. రాష్ట్రంలోని 6497 మినీ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలు 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు 4687 మంది. తొలి విడతగా వీళ్ళని మెయిన్ అంగన్వాడీలుగా మార్చబోతున్నారు. దీంతో వీళ్ళకి నెలవారీ వేతనం 7,000 నుంచి 11,500 రూపాయలకి పెరగబోతుంది. తద్వారా ప్రభుత్వంపై ఏడాదికి 25 కోట్ల అదనపు భారం పడబోతుంది. మిగతా 1810 కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలకి 10వ తరగతి పాసు లేదా ఏడాదిలోపు 10వ తరగతి పాస్ కావాలని నిబంధన పెట్టారు. ఆలోపు ఉత్తీర్ణులైన వాళ్ళకి మెయిన్ హోదా కల్పిస్తారు. కాలేకపోతే మినీ అంగన్వాడీ కార్యకర్తగానే కొనసాగుతారు. ఇది అధికారులు తాజాగా చెప్తుంది. 4,687 అంగన్వాడీలు ఉన్నతీకరణ ఉత్తర్వులు వెలువడగానే అక్కడ వాళ్ళకి అసిస్టెంట్ని ఇస్తారు, సహాయకులను ఇస్తారు. ఇది ప్రభుత్వం తాజాగా ఇస్తున్నటువంటి ఆదేశం. ఆ తర్వాత కలెక్టర్లు ఎక్కడికక్కడ నోటిఫికేషన్లు ఇచ్చి సహాయకుల పోస్టులు భర్తీ చేయబోతున్నారు. సహాయకులకి నెలకు 7,000 వేతనం అందబోతుంది. వీరికి వేతనాల కింద ఏడాదికి ప్రభుత్వం 30 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. మినీ అంగన్వాడీ కేంద్రంలో సుమారు 300 చోట్ల 5గురి కంటే తక్కువ మంది లబ్ధిదారులు ఉన్నారని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వీటి మీద ఎలా ముందుకెళ్లాలనే దాని మీద కసరత్తు చేస్తున్నారంటే అవి మేబీ తొలగిస్తారేమో.